నమస్తే అన్న. మాది మీ అడ్రస్ చెప్పండి అన్న. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా వరదాయపల్లి గ్రామం. మీరు ఎప్పుడు బయలుదేరారు? అనిల్ అన్నకి ఎప్పుడు ఫోన్ చేశారు? అనిల్ అన్నకి మొన్న ఫోన్ చేసినాను, నిన్న బయలుదేరినాను నైట్. ఈ పొద్దు గేదెలు చూసాము, తీసుకున్నాము. ఎన్ని గేదెలు తీసుకున్నారండి? 2 తీసుకున్నాము. మీరు బయలుదేరే ముందు అనిల్ అన్న వీడియో కాల్ చేశాడు మీకు? చేసినాను వీడియో కాల్. గేదెలు చూపించారు అన్నీ మీకు? ఈయన్ని ఎన్ని చూసుకున్నారో చూసుకున్నారు. ఈయన నాట్లు పాలు చూసుకున్నారన్న? పాలు చూసినా. మీ కళ్ళు ఎదురుకుండా పిండారా? మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి కదా పక్కన పిండారా? మీరు కూడా పిండుకున్నారు కదా. మీరు వీడియో కాల్లో చూపించిన గేదెలు ఉన్నాయా, మళ్ళీ వేరే షెడ్లో కూడా చూపించాడా మీకు? అవే కదా ఉన్నాయి. మంచిగా ఉన్నది కదా అక్కడ అంతా. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా బాగుంది కదా బాబాయ్? మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు శుభ్రంగా పిండుకుని మీరు 10 మందికి చెప్పి ఇక్కడ పాల విధానం కానీ మా షెడ్ విధానం కానీ, ఈయన పొద్దుట వచ్చాడు. ఈయన నువ్వు ఇక్కడ మేము ఎలా మెయింటైన్ చేస్తాం అన్నది ఉదయం నుంచి అన్ని విధాలు చూసుకున్నావు కదా. మా సేలో కూడా పోయి మా గడ్డి కూడా చూసుకున్నావు. మేము ఏ విధంగా గడ్డి పెట్టాం, ఇక్కడ ఏ గడ్డి పెట్టాం అన్నది కూడా చూసావు కదా. అన్ని విధాలుగా బాగుంది కదా. ఈయన నేను సాయంత్రం బయలుదేరాడు. నేను వీడియో కాల్ చూపించి ఇక్కడ ఉన్న గేదెలన్నీ చూపించి, ఈ రోజు ఉదయాన్నే వచ్చారంటే ఉదయాన్నే పాలు చూసుకున్నాడు. ఆయన కొద్దిగా లేటుగా వచ్చారు. ఉదయాన్నే పాలు చూసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు. మళ్ళీ సాయంత్రం రేటు మాట్లాడుకున్నాక ఆయన నాన్నగారు వచ్చినాక సెలక్షన్ చేసుకుని ఆయన చేసుకున్నారు. రేటు మాట్లాడుకున్నారు. మనం డీజిల్ నిమిత్తం బండి కూడా నేను ఫోన్ లో ఎంత రేటు చెప్పామో అదే బండి పెట్టాము స్వామి. ఎక్కువ చెప్పాను నీకు 12,000 అవుతుంది డీజిల్ నిమిత్తం అన్నాడు, అంతే తీసుకున్నాం. ఇక్కడ ఒక 100 రూపాయలు కూడా ఎక్కువ తీసుకోలేక మీకు అన్ని విధాలుగా ఓకే కదా చేసుకుని తీసుకెళ్లారు. మంచిగా పెట్టుకుని ఇంకో 10 మందికి చెప్పండి మా గురించి, మా పద్ధతి గురించి. మా గేదెలు ఎన్ని గేదెలు మొత్తం 20-30 గేదెలా చూసావు నువ్వు. 2 సెలెక్ట్ చేసుకుని తీసుకున్నావు, 2 ఈయనే తీసుకున్నావు. ఒక ఆడదోడదే ఒక దున్న పిల్లలు తీసుకున్నావు. మంచిగా పెట్టుకుని మళ్ళీ ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి అనిల్ డైరీ ఫామ్లో గేదెలు అమ్మడానికి ఉన్నాయి. ఫ్రెండ్స్, గత చాలా సంవత్సరాలుగా అయితే అనిల్ అన్న గేదెలు అమ్మడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే వీళ్ళు మిల్క్ చూపెట్టిన తర్వాతనే రేట్ అనేది మాట్లాడతారు. ఇక్కడ గేదె ఒక గేదె 10 లీటర్ నుంచి 14 లీటర్ల వరకు ఒక రోజుకి మిల్కింగ్ చూపిస్తారు. మీకు నచ్చిన గేదె తీసుకొని వెళ్ళొచ్చు. రైతులు ఫస్ట్ మిల్కింగ్ చూపించిన తర్వాతనే మాట్లాడతారు. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఏ రైతుకైనా ఒకటే చెప్తారు, వచ్చి అన్ని చూసుకొని తీసుకొని వెళ్ళండి ఇక్కడ అని చెప్తున్నారు. ఇంకొకటి మెయిన్గా అంటే మెయిన్ ప్రైజ్ ఏంటంటే మార్కెట్లో అందరి దగ్గర ఎక్కువ ఉన్నా కూడా 80,000 నుంచి 130,000 మధ్యలో మేము గేదెలు ఇస్తున్నాము, ముర్రా గేదెలు అని చెప్తున్నారు. మిల్కింగ్ 10 లీటర్ నుంచి 14 లీటర్లు రైతులు చూసిన తర్వాతనే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఉండడానికి రూమ్స్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అక్కడ, ఫ్రీ అన్నీ. మీరు జస్ట్ వెళ్ళి గేదెలు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఓన్లీ డీజిల్ నిమిత్తమే తీసుకుంటామని చెప్తున్నారు. రైతులకు ట్రాన్స్పోర్టేషన్ కూడా వేరే వాళ్ళు ఎక్కువ చెప్పేస్తారు. ఆ విధంగా కాకుండా రైతులకు ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుందో, డీజిల్ ఎంత పడుతుందో ఆ డీజిల్ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. గేదెలు కూడా వాళ్ళ ఫామ్లోనే ఉంటాయి, వాళ్ళ ఫామ్లోనే తీసుకోవచ్చు మనము. చాలామంది వేరే వేరే ఫామ్లలో ఆ విధంగా చూపిస్తారు. ఆ విధంగా కాకుండా అనిల్ అన్న వాళ్ళ ఫామ్లోనే గేదెలు రైతులకు నచ్చితేనే తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళ గ్యారంటీతోనే ఇస్తున్నారు. అక్కడ మిల్కింగ్ చూసుకుంటే ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు ఎక్కువ శాతంగా 2-3 సార్లు వెళ్ళిన రైతులకు నమ్మకం ఉంటేనే రైతులకు ఇస్తున్నారు. కొత్తగా వచ్చే రైతులకైతే ఈనిన గేదెలే ఇస్తున్నారు. 2 టైమ్స్ మిల్కింగ్ చూపెట్టిన తర్వాత రైతులు మొత్తం సాటిస్ఫై అయిన తర్వాతనే తీసుకొని వెళ్ళొచ్చు. మీకు అక్కడ ఎప్పుడు మీకు 20-25 గేదెలు వాళ్ళ ఫామ్లో ఉంటాయి. 2 డేస్ ఉండొచ్చు, 3 డేస్ ఉండొచ్చు. మీరు అక్కడనే మాట్లాడి వాళ్ళతోటి గేదెలు తీసుకొని వెళ్ళొచ్చు. చూడొచ్చు, క్వాలిటీ కూడా మీరు చూడండి వాళ్ళ ఫామ్లో ఏ విధంగా ఉన్నాయనేది. కమెంట్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్కి. ఇలాగనే మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటాయి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది అనిల్ అనేది, వెళ్ళండి. వెళ్తే నచ్చిన తర్వాతనే తీసుకోండి క్లియర్గా చెప్తున్నారు. చాలామంది రైతులు కొంటున్నారు అనిల్ అన్న దగ్గర, వెళ్తారు, తీసుకుంటారు. 2, 1 ఎన్ని తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. 6 తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ విధంగా థ్యాంక్ యూ, జై హింద్.